రెజ్యూమ్ అనేటువంటిది మోడల్ తీసుకుంటున్నారు. ఆ రెజ్యూమ్ ఎలా ఉందో చూడట్లేదు. వాళ్ళ యొక్క డేటా అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది అప్డేట్ చేస్తున్నారు. హ్యాపీగా రెజ్యూమ్ అనేటువంటి అప్లోడ్ చేస్తున్నారు. సో ఈ మోడల్ రెజ్యూమ్ తీసుకొని వాళ్ళ పర్సనల్ డేటా అనేటువంటిది ఒకటి మాత్రమే అప్డేట్ చేసి పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెజ్యూమ్ ఉంది. ఆ రెజ్యూమ్లో ఏముందో తెలియాలి ఫస్ట్. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఇంటర్వ్యూలు అనేటువంటి చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు మీ రెజ్యూమ్నే ముందు పెట్టుకుంటారు. ముందు పెట్టుకోవడం మీన్స్ ఆ రెజ్యూమ్నే ఫాలో అవుతారు. మీకు ఏం తెలుసు, ఏ క్వశ్చన్స్ అడగాలి మిమ్మల్ని అనేటువంటిది ఆ రెజ్యూమ్ ప్రకారమే అడుగుతారు. కాబట్టి మీరు కనుక రెజ్యూమ్లో ఏముందో తెలియకుండా, సపోజ్ ఇప్పుడు మోడల్ రెజ్యూమ్స్ అనేటువంటి ఎక్కడో ఆన్లైన్లో దొరికింది అనుకోండి, డైరెక్ట్గా ఆన్లైన్లో ఉన్నటువంటి ఆ రెజ్యూమ్ తీసుకుంటున్నారు, పర్సనల్ డేటాను మోడిఫై చేస్తున్నారు, హ్యాపీగా అప్లోడ్ చేస్తున్నారు. సో చాలామంది కంప్లైంట్ ఏంటంటే, సరే నేను అప్లోడ్ చేస్తున్నాను, నాకు కాల్స్ రావట్లేదు అంటారు. సో ఈవెన్ కాల్స్ వచ్చినా కూడా ఇంటర్వ్యూ వరకు మూవ్ కావట్లేదు సార్, కాల్స్ వరకే ఉంటున్నాయి అంటారు. కారణం ఏమై ఉంటుందంటే ఇదే. సో మీరు